అరవింద్ అన్న మనతో పాటు ఉన్నారు బీజేపీ అన్న. మీరు ఎట్లా స్పందిస్తారు? మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బాబు ఎవరైతే ఆ పిల్లాడు గోళీ తగిలిండు అన్న, నాకు గోళీ కొట్టిందన్న బాధ లేదు, నన్ను తిట్టిందన్న నన్ను కొట్టిందన్న బాధ లేదు. కానీ నా కులంతోని తుమ్లా వాల్మీకి లోగా తుమార్కోకైకు గోరక్షక్ అని చెప్పి ఆ పిల్లగాన్ని తిట్టింది అంటే ఎంత బాధాకరం. ఈ తుర్క కొడుకులు ఓపెన్ గా మా పైన కుల విపక్ష చూపిస్తారు. మొన్న మైలార్ దేవపల్లిలా ఇదే వాల్మీకి సమాజ్ మళ్ళీ ఎస్సీ మాల మాదిగలు ఆడ ఎక్కువ శాతం నివసిస్తారు. మా ఇంటి ఎదురుగా మీరు ఆవులను చంపి ఆ ఆవులను విడదాలని మా ఇంటి ఎదురుగా మా బస్సుల పొంటి వేస్తే మాకు బతకనీకి అయితే లేదు. మేము ఎట్లా పోవాలరా భయ్? మేము ఊర్లలో పొంటి మా 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 పూర్వీకులు మా మా తాతలు కానీ ఇవే ఆవులతో వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే ట్రాక్టర్లు కొని వ్యవసాయం చేసే అంత స్తోమత హైసియత్ మా దగ్గర లేదు. ఏమున్నా మేము ఆవులని ఎద్దులను నమ్ముకొనే వ్యవసాయం చేస్తాం. అసొంటి ఆవులని మా ముంగట చంపి మా బస్సులు ఎదురుగా వేస్తున్నారు అంటే అన్యాయంగా వాల్మీకి సమాజోళ్ళని మాదిగోళ్ళని మాలోళ్ళని పోలీసు వాళ్ళు అక్రమ కేసులు వేసి వాళ్ళని బయత్రీంగా కొట్టి పాపం ఘోరంగా అంటే ఘోరంగా అవమానించి వాళ్ళని లోపలేసి అంత అత్యుత్సాహం ఖాళీ ఎందుకు? ఎమ్మెల్సీ డ్రైవర్, ఆ డ్రైవర్ గారు ఉండగా అసద్ గారికి డ్రైవర్ నడిపించినందుకు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆడ ఎమ్మెల్సీ ఇచ్చి ప్రజా సమస్యల తక్కువ గోరక్షకులపై ఆవులను కాపాడే వ్యక్తులపై దాడులు చేసుకుంటూ తిరుగుతాడు. ఆ లుచ్చానా కొడుకు పోలీస్ స్టేషన్లో పోయి నానా హంగామా చేస్తే అన్యాయంగా మా వాల్మీకి సమాజ్ సోదరులని ఎస్సీ సోదరులని అలా అరెస్ట్ చేసి లోపలేసారు. అదే కక్షని లోపల పెట్టుకొని ఈరోజు సోను సింగ్ అనే తమ్ముడిని అన్యాయంగా పిలిచి అతన్ని కాల్చడం జరిగింది. అరే ఏడున్నాం భయ్? ఒక దిక్కు రేవంత్ రెడ్డి ఏమో పొగడాలు తెంగుతాడు బయటికి పోయి, మా ప్రభుత్వం ఏకేస్తుంది పీకేస్తుంది, ఇది ఇండియాలోనే #1. మళ్ళీ బయట దేశంలో పోయి మీరు బయటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఏ ముఖం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? ఒక ఓఆర్ఆర్ దగ్గర హైదరాబాద్ నడిబొడ్డున ఒక గన్ తీసుకొని నీకు ఒక యువకుడిని కాల్చిండ్రు. నువ్వు ఏడున్నావురా నాయన? నువ్వు హోమ్ మినిస్టర్ నీకు ఏమైనా సిగ్గుశనం ఉందా? ఏం పాలన నడిపిస్తున్నావు? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక కానిస్టేబుల్ని కూడా కిరాతకంగా చంపారు. అయినా కూడా వీళ్ళు ఏం రక్షణ లేరు, సోయి లేరు. సోయి లేని చింత నాకెందుకురా ముంత అన్నట్టు ఇళ్ళకిళ్ళ వేసుకొని వండుకుండు ఈ రేవంత్ రెడ్డి. ఇటువంటి దౌర్భాగ్యమైన పాలనల మనం బతుకుతున్నాం. అయినా కూడా మనకు చలనం రాదు. ఎందుకంటే మన హిందువులం బటవారంగాలం అయిపోయినాం కదా. ఖాళీ సంక్రాంతికి మొక్కాల, గణేష్ పండుగకు వస్తే మొక్కాల, దసరాకు వస్తే మొక్కాల. కానీ హిందూ దేవాలయపై దాడులు జరిగితే మాత్రం అదే బజరంగ్ దళ్, అదే హిందూ పరిషత్, అదే హిందూ సంఘాలు, అదే బీజేపీలు, అదే బీపీలు మా అన్న చెప్పినట్టు మోనన్న మళ్ళా రండ్రా అంటే దాడులు జరుగుతున్నాయంటే అవుతారు కదా. ఇప్పుడే మేము మన వాల్మీకి సమాజ్ సోదరుడిపై కిరాతకంగా చంపిరని చెప్పి రోడ్డు మీద ధర్నా చేస్తే బాధ ఏంటంటే హిందువులు ఎందుకు చేస్తుర్రు అబ్బాయి అని తమాషానా ఇది? ఆడు బుల్లెట్ పట్టుకొని తలిగి లోపల పడ్డాడు. ఆయనకి అయ్యమ్మ లేదా? పిల్లలు లేరా? పెళ్లి చేసుకోలేడు. ధర్మం కోసం గోవులను కాపాడడం కోసం గోళీ తిన్నాడు. మళ్ళీ ఆడలేగానే మేమందరం ఇక్కడ ఉన్న హిందువులందరూ చూస్తే మళ్ళీ ఓనింటి మీద దాడి చేస్తారు. మనోళ్ళ మీదలే కదా. అప్పుడు ఓన్ దగ్గరికి వస్తారు వీళ్ళు. మళ్ళా హిందూ సంఘాల దగ్గరికి వస్తారు. అన్న మా పైన దాడి జరిగిందన్నా రండి అన్న. దాని తర్వాత కథం మళ్ళా మనోళ్ళపై దాడులు జరిగితే ఒక్కడు బి స్పందించాడు. ఇట్లుంది. మనోళ్ళు అయితే హుషారు గారు. తుర్కోలో చూడు ఖాళీ ఐ లవ్ మహమ్మద్ స్టిక్కర్ గురించి అంటే ఆ తుర్క కొడుకులు రోడ్ల మీరు వచ్చి మొత్తం నానాంగామా వేసారు. అదే మా ఓన్ మీద దాడి జరిగితే సేమ్ అవే ఆర్గనైజేషన్ వీళ్ళే కేసులు బుక్ చేసుకోవాలా, వీళ్ళే లాఠీ దెబ్బలు తినాలా. మొన్న ముత్యాలమ్మ దగ్గర గుడి దాడి జరిగితే ఇక్కడ ఉన్న హిందూ సంఘాలు హిందూ సోదరులే దాడులు చేసి వాళ్ళే దెబ్బలు తిన్నారు, వాళ్ళే కేసులలో ఇరికిరు. అప్పుడు మీ పోలీసు వాళ్ళు ఎవరిని కొట్టిరు? ఒక మాదిగా సోదరుడు పోతరా చేషం చేస్తాడు, అలా తాత పోతరా చేస్తాడు, అలా నైనా పోతరా చేస్తాడు, ఆయన పోతరా చేస్తాడు. ఆ పోతరా చేసే పోరాన్ని పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు కొడితే ఈరోజు డ్యూటీ పోయింది. డ్రైవింగ్ డ్యూటీ చేస్తాడు ఆ పిల్లగాడు. ఆ డ్రైవింగ్ చేయలేక ఇంట్లో అయిపోయాడు. అట్లా ఒక హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడడం కోసం హిందూ సోదరులు వాళ్ళు ఆర్థికంగా
ప్రాణం పరంగా అన్ని కుర్బానీ చేస్తారు, కానీ మనోళ్ళకి మాత్రం చైతన్యం రాదు. చైతన్యం వచ్చే వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ దాడి చేసినోడు మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఒక వారం రోజుల తర్వాత ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కాడికి పోయి ఒక 4 బల్టాగాళ్ళని తీసుకొచ్చి ఇంకో ఇదే ఈ కొడుకులే వేసారు, వీళ్ళు పిచ్చిన కొడుకులు, వీళ్ళకి ఎప్పటి నుంచో పిచ్చి ఉందని చెప్పి ఆ తుర్కోలని మెంటల్ గాళ్ళగా చిత్రీకరిస్తారు. అదే జరుగుతుంది ప్రతి ఒక్క దాడు. మొన్న ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో కూడా ఎవరైతే దాడి చేసారో వాళ్ళని పిచ్చోళ్ళు అన్నారు. మన మైలాదేవపల్లిలో కూడా వాళ్ళు సైకోవాళ్ళు అన్నారు. రాంపల్లి చూసుకుంటే పోలీసు వాళ్ళు గాలికి పడిపోయింది విగ్రహం అని మాటలు మాట్లాడారు. దాని మీద ఎలా స్పందిస్తారు? గాలికి పోలీసు వాళ్ళకు గుడి విగ్రహాలే వలుతాయి, కానీ ఆ మస్జిద్లలో ఉండే దర్గాలలో ఉండే బొందలు మాత్రం పడాయి. కేవలం మన హిందూ దేవుళ్ళు హిందూ విగ్రహాలే తగులుతాయి. అంతా అవలగాలమ్మా. ఏం గాలి ఏం 200 కిలోమీటర్ స్పీడ్లో వచ్చిందా? అరే విగ్రహం ఏది మట్టితోని చాలా గట్టిగా ఉంటారు. అది అలాంటి విగ్రహం అట గాలితో పడతారంట. మళ్ళీ బిల్డింగ్లు ఎందుకో పడతలేవు? ఏం హైదరాబాద్ చుట్టుముట్టు సముద్రం ఉందా గాలికి వచ్చి అన్ని పడనీకి? ఏం అవలగాలమ్మా. చెప్పేటోళ్ళు అంటే ఇంటారని చెప్పి ఏది పడుతుంది ఇంటారు? ఉండరే ఒక ట్యాంక్ బోర్డు, దానికి ఎంత గాలి వచ్చినా ఏం కాదు. ఆడున్న పక్కన ఉన్న గ్లాసులే వాళ్ళగాయి, కానీ ఆ గాలి కంటే హనుమంతుని విగ్రహం పడతారంట. ఓని చూతే బలాంచానికి చేయనికి ఇదంతా తుర్కోలని జోక్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం తుర్కోలను జోకింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి జోకుడు ఏకంగా తుర్కోల కోసం వండుకుంటాడు. అందుకే తుర్కోలను బచాయించడానికి ఇదంతా బట్టబాజు మాటలు మాట్లాడతారు. దానికి పోలీసు వాళ్ళు తానా అంటే తందనా అంటారు. ఇప్పుడు ఓడైతే దాడులు చేసారో అన్ని దోలాడే అంత లేరు, కానీ ఓరైతే ఆ వ్యక్తి కోసం అయితే ఇక్కడ నిలబడ్డారో వీళ్ళ మీద ఇంకెంతసేపు ఉంటారు రా భయ్? ఉంటాం. ఆ పిల్లగాడు కళ్ళు తెరిచేదాకా ఉంటాం. మా రక్త పోరాడు, మా కులపోడు. పొద్దాలు లేస్తే అంటారు ఎస్సీలని. ఏ రోజు ఎస్సీ ఓడే గారా రక్తం చిందించిండు? ఆవును కాపాడడానికి వాల్మీకి ఓడే గారా చిందించిండు? ఓడి చిందించిండు చెప్పండి? వాల్మీకి సమాజ్ అంటే అరే వాళ్ళు అది చేస్తారంటే వాడే వాల్మీకి సమాజ్ లో పుట్టిన వ్యక్తి. రామాయణం రాస్తే ఈ రోజు ప్రపంచానికి రాముడు అంటే ఏందో తెలిసింది. వాల్మీకి వల్లనే రామాయణం కానీ హిందుత్వం కానీ బతికింది ఈ దేశంలో పాలన నడుస్తుందంటే రాముడు వల్ల. ఆ రాముడిని మా దేశానికి ప్రపంచానికి అందించింది వాల్మీకి జాతిలో పుట్టిన మహర్షి వాల్మీకి. అలాంటి జాతి బిడ్డ పైన దాడి చేస్తే ఎస్సీ పుట్టుక పుట్టిన ఎవ్వడు కూడా ఊకోం. మేమైతే ఊరుకోం. మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు బాజప్తా మా వాల్మీకి సంఘాలతోని హిందూ సంఘాలతోని కార్యాచరణ ప్రకటిస్తాం. పోలీసు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏం చేయరు అని, పోలీసు వాళ్ళకి చూపిస్తాం మేము చట్టం. ఎస్సీ వాళ్ళు అగర్ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఆయుధాలు తీసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎస్సీలని ఆపడం ఎవ్వడా అయ్యా తరం కాదు. పక్క దేశం నుంచి కూడా నువ్వు మిలిటరీలు తెచ్చిన మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికి లేదు. పక్కా చెప్తున్నాం. ఈసారి ఇనర్దే లేరు. ఆ కొడుకులకి రక్తానికి రక్తమే కావాలి.